ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని యొక్క మాటలు. గొప్ప మిషనరీ అయిన విలియం కేర్ చెప్పులు కుట్టు వృత్తిలో తన జీవితాన్ని ఆరంభించాడు. ప్రభు యొక్క ప్రేమను పంచాలని మిషనరీగా మన దేశానికి వచ్చి కేరీ మన దేశపు భాషలు నేర్చుకొని 34 భాషల్లో బైబిల్లోని కొన్ని భాగాలను తర్జమా చేసి ప్రచురించాడు. అటువంటి గొప్ప సేవకుడైన విలియం కేరీ కొన్ని విశ్వవిద్యాలయాలను స్థాపించినప్పుడు విందు సమయంలో ఆయన్ను అవమానపరచాలన్న ఉద్దేశంతో ఒకడు విలియం కేరీ, ఇంతకు ముందు మీరు చెప్పులు తయారు చేసేవారు కదా అని ఎగతాళిగా అడిగాడు. వెంటనే కేరీ లేచి నిలబడి, అయ్యా, మీరు నన్ను ప్రేమతో చెప్పులు తయారు చేయువాడని అన్నారు కదా. నేను చెప్పులు తయారు చేయవాడిని కాదు, తెగిపోయిన చెప్పులను కుట్టు కూలివాడునని వినయంగా సమాధానమిచ్చాడు. ఎంత దీనత్వం! ప్రియ స్నేహితులారా, యవ్వన కాలంలో యవ్వనాన్ని బట్టి విరవేయకుండా దీనత్వాన్ని అలవర్చుకోవాలి. నీకున్న దేనిని బట్టి అతిశయపడకుండా దీన మనసును కలిగి ఉంటే నీ జీవితంలో ఉన్నతమైన స్థితికి ఎదుగుతావు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అని మత్తయి 5:5లో యేసయ్య అన్నారు. చాలామంది నన్ను స్టిక్కర్ పెట్టుకుంటున్నావు ఏంటి అంటున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్న వారు బొట్టు పెట్టుకోకూడదని బైబిల్లో ఎక్కడా ప్రత్యక్షంగా రాసలేదు. అయితే క్రైస్తవుల విశ్వాసంలో దీన్ని బట్టి విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. వ్యక్తిగత విశ్వాసం. బైబిల్ ప్రకారం దేవుడు తన హృదయాన్ని చూస్తాడు తప్ప బయట రూపాన్ని కాదు. ఒక వ్యక్తి తన మనసులో దేవుని పట్ల ఎంత భక్తితో ఉన్నాడనేది ముఖ్యం. మనుషులు పై రూపాన్ని లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయంను లక్ష్యపెట్టునని సమూయేలు 16:7లో ఉంది. క్రైస్తవులు బొట్టు పెట్టుకోకూడదని, అది విగ్రహారాధనలు చేసేవాళ్ళు మాత్రమే పెట్టుకుంటారని కొంతమంది నమ్ముతారు. మతపరమైన ఆచార చిహ్నంగా భావిస్తారు. క్రైస్తవం స్వీకరించినప్పుడు పాత ఆచారాలను విడిచిపెట్టాలన్న ఉద్దేశంతో బొట్టు పెట్టుకోకూడదని చెప్తారు. అది వాళ్ళ వ్యక్తిగత విశ్వాసం అంతే. క్రైస్తవులు తాము నేరుగా కనపడాలని, తమ సాక్ష్యాన్ని కాపాడుకోవాలని చాలామంది బొట్టు పెట్టుకోరు. తమ క్రీస్తును అనుసరిస్తున్నారని ఇతరులకు తెలియజేయడానికి ఇది ఒక చిహ్నంగా భావిస్తారు. ఇది పూర్తిగా వ్యక్తిగత విశ్వాసం అంతేగాని బొట్టు పెట్టుకోకూడదు, పెట్టుకోవచ్చని బైబిల్లో ఎక్కడా రాసి లేదు. ఎవరి పవిత్రత, ఎవరి విశ్వాసం, ఎవరి యొక్క దాన్ని బట్టి వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు. నేను స్టిక్కర్ పెట్టుకుంటున్నాను. ప్రభుపేట వందనాలు, శుభాలు, దైవాశీస్సులు.